ఈ జన్మలో విశేషమైనటువంటి పుణ్యకార్యములు చేసి పరమ సాత్వికమైనటువంటి బుద్ధితో ఎవరినీ బాధ పెట్టకుండా ప్రవర్తిస్తున్నావు అనుకో, అప్పుడు ఆ పుణ్యం వచ్చే జన్మలో నువ్వు సుఖపడడానికి హేతు అవుతుంది. ఈ జన్మలో బలం ఉంది కదా అని అందరినీ బాధ పెడితే ఆ బాధ పెట్టినటువంటి పాపం వచ్చే జన్మలో దుఃఖంగా అనుభవించడానికి పనికొస్తుంది. ఇప్పుడు వచ్చే జన్మలో రావలసినటువంటి సుఖదుఖములను పాపపుణ్యముల రూపంలో ఇక్కడ సముపార్జించుకోవడానికి సాధనం ఏది? శరీరమే. కాబట్టి ప్రతివాడు కూడా ఏం కోరుకుంటాడు? నేను సుఖంగా ఉండాలి అంటాడు. మరి ఆ రోజున ఒకడికి కాలు విరుగుతోంది, ఒకడు జారి పడుతున్నాడు, ఒకడికి జ్వరం వస్తోంది, ఒకడికి తీరా రైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత రైలు వెళ్ళిపోతోంది, విపరీతమైన క్షోభకి గురవుతున్నాడు. ఒక్కొక్కడికి అన్నం దొరకట్లేదు, ఒక్కొక్కడికి నీళ్లు దొరకట్లేదు, ఒక్కొక్కడికి నిద్ర పట్టట్లేదు, ఒక్కొక్కడికి